ఏంటి నిజంగానే 37 సంవత్సరాల క్రితం కనిపించకుండా పోయిన ఒక ఫ్లైట్ మళ్ళీ తిరిగి వచ్చిందా? అది సెప్టెంబర్ 9th 1992. ఆ రోజు వెనిజులా దేశంలో ఒక షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే ఆ రోజు వెనిజులా దేశంలోని కారాకస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఒక సస్పిషియస్ ఫ్లైట్ ల్యాండ్ అయింది. అది చూడడానికి చాలా పాతగా చాలా ఓల్డ్ ఏరోప్లేన్ లాగా కనిపిస్తుంది. దాని విండోస్ లోపల నుండి ఆ ఫ్లైట్ లో ఉన్న ప్యాసింజర్స్ అందరూ కనిపిస్తున్నారు. అండ్ వాళ్ళంతా దేనికో కంగారు పడుతున్నారు. వాళ్ళంతా కూడా ఆ ఎయిర్పోర్ట్ ని ఒక కొత్త ప్రపంచంలా చూస్తున్నారు. అందులో ఉన్న పైలట్ రేడియో ద్వారా మాట్లాడినప్పుడు ఆ ఫ్లైట్ దాదాపు 37 సంవత్సరాల క్రితం న్యూయార్క్ లో కనిపించకుండా పోయిన ఫ్లైట్ అని తెలిసింది. అదేంటి 37 సంవత్సరాల క్రితం కనిపించకుండా పోయిన ఏరోప్లేన్ ఇప్పుడు ఎలా ల్యాండ్ అయింది అని అనుకుంటున్నారా? ఆ ఎయిర్పోర్ట్ లో పనిచేస్తున్న స్టాఫ్ కి కూడా అలానే అనిపించింది. అయితే వెంటనే కొంతమంది సెక్యూరిటీ ఆఫీసర్స్ ఆ ఫ్లైట్ దగ్గరికి వెళ్లారు. వాళ్ళని చూసిన ఆ పైలట్ కంగారుగా ఎవరు మా దగ్గరికి రావద్దు అంటూ అరుస్తూ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ యొక్క పర్మిషన్ తీసుకోకుండానే మళ్ళీ ఆ ఫ్లైట్ ని టేక్ ఆఫ్ చేశాడు. ఆ తర్వాత మళ్ళీ కాసేపటికి ఆ ఫ్లైట్ మళ్ళీ కనిపించకుండా పోయింది. అసలు ఏం జరిగింది? నిజంగా ఫ్లైట్ 37 సంవత్సరాల పాటు టైం ట్రావెల్ చేసిందా? మరి అన్ని సంవత్సరాలు ఆ ఫ్లైట్ ఎక్కడికి వెళ్ళింది? ఇదంతా విన్న చాలా మంది ఆ ఫ్లైట్ టైం ట్రావెల్ చేసింది అని అనుకుంటున్నారు. ఇది నిజమేనా? అసలు ఆ ఫ్లైట్ నిజంగా టైం ట్రావెల్ చేసిందా? సో దీని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అస్సలు మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. సో గైస్, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ముందు మనం మన వీడియోలో 1992 నుండి ఒక 37 సంవత్సరాల వెనక్కి వెళ్దాం. అసలు ఫ్లైట్ ఎలా కనిపించకుండా పోయిందో చూద్దాం. అది జూలై 2nd 1955. లొకేషన్ వచ్చేసి న్యూయార్క్. ఆ రోజు ఉదయం వాతావరణం వచ్చేసి చాలా ప్రశాంతంగా ఉంది. అంటే వర్షం పడడం, మబ్బులు పెట్టడం ఇలాంటివి ఏమీ లేవు. ఆ రోజు ఉదయం న్యూయార్క్ సిటీలోని ఒక ఎయిర్పోర్ట్ లో పాన్ అమెరికా వరల్డ్ ఎయిర్వేస్ అనే ఒక ఎయిర్లైన్స్ కి సంబంధించిన డాగ్లాస్ DC-4 మోడల్ అనే ఒక ఏరోప్లేన్ టేక్ ఆఫ్ చేయడానికి రెడీ అవుతుంది. అండ్ దీనినే ఫ్లైట్ 914 అని కూడా పిలుస్తారు. ఇది మరికొద్ది సేపట్లో న్యూయార్క్ నుండి మియామీకి బయలుదేరుతుంది. ప్యాసింజర్స్ అంతా కూడా హడావిడిగా ఫ్లైట్ ఎక్కుతున్నారు. అండ్ వాళ్ళంతా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే వారిలో కొంతమంది తమ పర్సనల్ పనుల కోసం, ఇంకొంతమంది వాళ్ళ బిజినెస్ పర్పస్ కోసం మియామీకి వెళ్తే, చాలా మంది మియామీలో ఉండే అందమైన బీచెస్ లో ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారు. అయితే కొద్దిసేపటి తర్వాత ఆ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది. టేక్ ఆఫ్ అయినప్పుడు అందులో ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ లేవు. అండ్ ఇందాక చెప్పినట్టుగానే వెదర్ కూడా బాగుంది. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినప్పుడు అందులో మొత్తం 57 మంది ప్యాసింజర్స్ అండ్ అలాగే 4 క్రూ మెంబర్స్ తో కలిపి మొత్తం 61 మంది ఉన్నారు. అందులో చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు ఇలా అన్ని రకాల ఏజెస్ వాళ్ళు కూడా ఉన్నారు. అయితే స్కెడ్యూల్ ప్రకారం ఆ రోజు పొద్దున 9:55 ఆ ఫ్లైట్ మియామి ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవ్వాలి. దానికి తగినట్టుగానే మియామి ఎయిర్పోర్ట్ లో ఆ ఫ్లైట్ ల్యాండ్ అవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. రన్వే కూడా క్లియర్ చేశారు. అయితే టైం 9:55 AM అవుతుంది. కానీ అక్కడికి రావాల్సిన ఫ్లైట్ 914 మాత్రం మియామి ఎయిర్పోర్ట్ యొక్క ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రాడార్ లో కూడా కనిపించట్లేదు. దీన్ని బట్టి చూస్తే ఇంకా ఆ ఫ్లైట్ మియామీకి రీచ్ అవ్వలేదు. అయితే ఫ్లైట్ ఏమైనా కొంతసేపు లేట్ గా బయలుదేరిందేమో అని వీళ్ళు అనుకున్నారు. కానీ ఎంతసేపటికి ఫ్లైట్ రాకపోవడంతో అసలు ఫ్లైట్ నిజంగా బయలుదేరిందో లేదో తెలుసుకోవడానికి మియామి ఎయిర్పోర్ట్ వాళ్ళు న్యూయార్క్ ఎయిర్పోర్ట్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యారు. ఇందాక ఆ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినప్పుడు అంతా బానే ఉంది అని చెప్పాను కదా, అలా గాల్లోకి ఎగిరిన ఫ్లైట్ అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ప్రయాణం చేస్తూ 9:55 AM కి మియామి చేరుకోవాలి. కానీ బయలుదేరిన గంట తర్వాత న్యూయార్క్ ఎయిర్పోర్ట్ లో దానికి సంబంధించిన అన్ని కనెక్షన్స్ కట్ అయ్యాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ లో దానికి సంబంధించిన ఎలాంటి సిగ్నల్స్ కనిపించట్లేదు. చాలా సార్లు మళ్ళీ ఆ ఫ్లైట్ ని ట్రేస్ చేయడానికి ట్రై చేశారు. కానీ దాని సిగ్నల్ దొరకలేదు. రేడియో ద్వారా పైలట్ ని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేశారు. అది కూడా కుదరలేదు. కనీసం ఫ్లైట్ మిస్ అయ్యే ముందు కూడా పైలట్ నుండి ఎలాంటి మేడే కాల్ రాలేదు. మేడే కాల్ అంటే ఏదైనా ఫ్లైట్ కానీ షిప్ కానీ తప్పించుకోలేని ప్రమాదంలో చిక్కుకుంటే, దానివల్ల అది క్రాష్ అయ్యే అవకాశం ఉంటే చివరిసారిగా దగ్గరలో ఉన్న ట్రాఫిక్ కంట్రోల్ రేడియో స్టేషన్ కి పైలట్ ఇచ్చే సిగ్నల్. అంటే ఒక పైలట్ గనక మేడే అని చెప్పాడంటే ఆ ఫ్లైట్ ఒక పెద్ద ప్రమాదంలో ఉంది అని అర్థం. ఒక 1 year బ్యాక్ గుజరాత్ లో ఎయిర్ ఇండియా క్రాష్ అయినప్పుడు కూడా పైలట్ మేడే అనే సిగ్నల్ ఇచ్చాడు. కానీ ఫ్లైట్ 914 నుండి ఎలాంటి మేడే కాల్ రాలేదు. దీంతో ఆ ఫ్లైట్ కి ఏమైపోయింది అనేది ఎవరికి అర్థం కాలేదు. అట్లాంటిక్ మహాసముద్రం పై నుండి వెళ్ళింది కాబట్టి అది అందులోనే కూలిపోయింది అని అనుకున్నారు అందరూ. కొద్దిసేపటి తర్వాత ఈ విషయం న్యూయార్క్ అంతా వ్యాప్తించింది. ఆ ఫ్లైట్ లో ఉన్న ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ లో ఒక కంగారు మొదలైంది. వెంటనే వాళ్ళంతా న్యూయార్క్ ఎయిర్పోర్ట్ కి వచ్చారు. అక్కడంతా గందరగోళం నెలకొంది. మరోవైపు యుఎస్ గవర్నమెంట్ అట్లాంటిక్ మహాసముద్రంలో ఆ ఫ్లైట్ ని వెతకడానికి ఒక పెద్ద సెర్చ్ ఆపరేషన్ ని స్టార్ట్ చేశారు. అండ్ ఈ సెర్చ్ ఆపరేషన్ చాలా రోజులు కొనసాగింది. కానీ ఆ ఫ్లైట్ యొక్క ఆచూకీ మాత్రం దొరకలేదు. చివరికి ఆ ఫ్లైట్ కి సంబంధించిన పార్ట్స్ గానీ ఏదైనా డెడ్ బాడీస్ గానీ ఏవి దొరకలేదు. అంత ప్రెజర్ తో ఫ్లైట్ గనక సముద్రంలో క్రాష్ అవుతే ఫ్లైట్ యొక్క బాడీ పార్ట్స్ ఏదో ఒకటి ఖచ్చితంగా పైకి
కనిపిస్తుంది. కానీ సెర్చ్ ఆపరేషన్ లో సముద్రంలో అలాంటివి ఏవీ కనిపించలేదు. ఈవెన్ డెడ్ బాడీస్ కూడా కనిపించట్లేదు. సో ఆ 61 మందికి సంబంధించిన ఫ్యామిలీస్ కి కూడా భారీ ఎత్తున ఎక్స్గ్రేషియా కూడా ఇచ్చారు. ఇక ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ 66 మంది రారు అని వాళ్ళు కూడా నమ్మారు. దీంతో ఇక వాళ్ళు మళ్ళీ తిరిగి రారు అని ఆ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫిక్స్ అయ్యారు. కొన్ని రోజుల తర్వాత అంతా మర్చిపోయి వాళ్ళు వాళ్ళ పనుల్లో బిజీ అయిపోయారు. అయితే కరెక్ట్ గా మళ్ళీ 37 సంవత్సరాల తర్వాత అంటే సెప్టెంబర్ 9th 1992 కారకస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వెనిన్సులా. అక్కడ ఆ రోజు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ గా జోన్ డేలా కార్టే అనే ఒక ఆఫీసర్ డ్యూటీలో ఉన్నారు. అవసరమైన అసిస్టెన్స్ ఇవ్వడం, ఆ ఫ్లైట్ ల్యాండ్ అవ్వడానికి టేకఫ్ అవ్వడానికి క్లియరెన్స్ ఇవ్వడం అతని డ్యూటీ. ఆ రోజంతా నార్మల్ గానే ఉంది. ఎప్పట్లాగానే ఆయన కాఫీ తాగుతూ రాడార్స్ ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. ఇంతలో సడన్ గా అతనికి రాడార్ స్క్రీన్ పైన ఒక డాట్ కనిపించింది. అంటే ఆ రాడార్ లో ఒక ఫ్లైట్ డిటెక్ట్ అయింది. అది ఎక్కడి నుండి వస్తుందో ఎలా వస్తుందో తెలియదు గానీ అది ఎయిర్పోర్ట్ వైపే వస్తుంది. జువాన్ ఆ ఫ్లైట్ కి సంబంధించిన డీటెయిల్స్ ట్రాక్ చేయడానికి ట్రై చేశాడు. కానీ దానికి సంబంధించిన ఎలాంటి డీటెయిల్స్ కూడా ఆయనకి దొరకలేదు. అప్పుడే ఆయన బైనోక్యులర్స్ పెట్టుకొని ఆ ఫ్లైట్ ని చూశాడు. అప్పుడు అది అతనికి చాలా వింతగా కనిపించింది. ఎందుకంటే అది ఆ కాలంలో అంటే 1992లో యూజ్ చేసే ఒక ఫ్లైట్ లాగా లేదు. అది దాదాపు ఒక 30 సంవత్సరాల కింద యూజ్ చేసిన ఒక ఏరోప్లేన్ మోడల్. అది చూసిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందో అనేది అతనికి అర్థం అవ్వలేదు. వెంటనే అతను రేడియో ద్వారా ఆ ఫ్లైట్ లో ఉన్న పైలట్ తో కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేశాడు. మీరు ఎవరు, ఎక్కడి నుండి ఎక్కడికి వస్తున్నారు, మీ ఫ్లైట్ కి సంబంధించిన డీటెయిల్స్ చెప్పండి అని అతను అడిగాడు. అయితే పైలట్ నుండి కూడా రెస్పాన్స్ వచ్చింది. ఎందుకు అతను కొంచెం కంగారు పడుతున్నట్టుగా మాట్లాడుతున్నట్టు అనిపించింది. ఆ పైలట్, ఇది పాన్ అమెరికన్ ఎయిర్లైన్స్ కి చెందిన ఫ్లైట్ 914. మేము న్యూయార్క్ నుండి మియామి వెళ్తున్నాము. మధ్యలో దారి తప్పిపోయాము అని అనుకుంటున్నాను అని చెప్పాడు. అది విన్న జువాన్కి ఏమీ అర్థం కాలేదు. అదేంటి, మియామికి వెళ్లవలసిన ఫ్లైట్ 1800 కిలోమీటర్స్ దూరంలో ఉన్న కారకస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ఎందుకు వస్తుంది, అసలు ఇక్కడ ఏం జరుగుంటుంది అని అతను అనుకున్నాడు. అప్పుడే ఆ పైలట్, మేము స్కెడ్యూల్ ప్రకారం జూలై 2nd 1955 మార్నింగ్ 9:55 AM కి మియామి ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవ్వాలి. ఇప్పుడు మేము ఎక్కడున్నాం అని పైలట్ అన్నాడు. ఈ మాట వినగానే జువాన్ కి మైండ్ బ్లాస్ట్ అయిపోయింది. ఎందుకంటే ఆ పైలట్ 37 సంవత్సరాల కిందటి డేట్ చెప్తున్నాడు. అయితే ముందు అతను ఆ ఫ్లైట్ ల్యాండ్ అవ్వడానికి క్లియరెన్స్ ఇచ్చాడు. ఆ ఫ్లైట్ కారకస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయింది. ఇందాక చెప్పినట్టుగానే ఆ ఫ్లైట్ చాలా పాతది. దాని విండోస్ నుండి ప్యాసింజర్స్ కనిపిస్తున్నారు. వాళ్ళంతా కూడా ఎయిర్పోర్ట్ ని చాలా వింతగా చూస్తున్నారు. వాళ్ళు వేసుకున్న బట్టలు కూడా 1950 స్టైల్లోనే ఉన్నాయి. చూస్తుంటే వాళ్ళ ఏజ్ కూడా పెరిగినట్టుగా కనిపించట్లేదు. ఎందుకంటే అందులో చిన్న పిల్లలు కూడా కనిపిస్తున్నారు. అప్పుడు రేడియో ద్వారా జువాన్ ఆ పైలట్ తో, ఇప్పుడు మీరు సెప్టెంబర్ 9th 1992 వెనిన్జులా దేశంలోని కారకస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఉన్నారు అని చెప్పాడు. ఆ మాట వినగానే అతను ఓ మై గాడ్ అని అరిచాడు. వెంటనే కొంతమంది సెక్యూరిటీ ఆఫీసర్స్ ఆ ఫ్లైట్ వైపు పరిగెత్తారు. అది చూసిన పైలట్, నో, ఎవరు మా వైపుకు రాకండి, మాకు దూరంగా ఉండండి అని గట్టిగా అరిచారు. అండ్ ఆ తర్వాత, మేము వెంటనే ఇక్కడ నుండి వెళ్లిపోతున్నాము అని మళ్ళీ గట్టిగా అరిచాడు. ఫ్లైట్ విండో నుండి మా దగ్గరికి ఎవరు రాకండి అంటూ చేతులూపాడు. అప్పుడు కంగారులో అతని చేతి నుండి ఒక చిన్న పాకెట్ క్యాలెండర్ జారి కింద పడింది. వెంటనే మళ్ళీ అతను ఆ ఫ్లైట్ ఇంజన్స్ ని స్టార్ట్ చేసి ఎవరు పర్మిషన్స్ లేకుండానే రన్వే పైకి వెళ్లి ఫ్లైట్ ని టేక్ ఆఫ్ చేశాడు. అలా మళ్ళీ గాల్లోకి ఎగిరిన 914 చూస్తుండగానే మళ్ళీ మేఘాల్లోకి వెళ్లిపోయింది. మళ్ళీ ఆ తర్వాత కాసేపటికి రాడార్ లో కూడా కనిపించకుండా పోయింది. అలా వెళ్లిపోయిన ఏరోప్లేన్ మళ్ళీ ఇంతవరకు తిరిగి రాలేదు. అది ఏమైందో, ఎక్కడికి వెళ్ళిందో అనేది కూడా ఎవ్వరికీ ఇప్పటి వరకు తెలియదు. అయితే 37 సంవత్సరాల క్రితం అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోయింది అనుకున్న ఒక ఫ్లైట్ మళ్ళీ ఎలా తిరిగి వచ్చింది అంటే, ఆ రోజు ఆ ఫ్లైట్ నిజంగా సముద్రంలో మునిగిపోలేదా? అలా మునిగిపోతే అది మరి ఎక్కడికి వెళ్ళినట్టు? 37 సంవత్సరాల పాటు అది ఎక్కడుంది? ఈ స్టోరీ విన్న వాళ్ళంతా కూడా ఇలానే ఆలోచిస్తారు. మీరు కూడా అలానే ఆలోచిస్తున్నారు కదా. ఇందాక పైలట్ చేతి నుండి ఒక పాకెట్ క్యాలెండర్ కింద పడింది అని చెప్పాను కదా. సెక్యూరిటీ ఆఫీసర్స్ దాన్ని తీసుకొని చూస్తే అది నిజంగా 1955 కి సంబంధించిన ఫ్లైట్ అని వాళ్ళు నిర్ధారించారు. కానీ అన్ని సంవత్సరాలు గడిచిన వాళ్ళకి వయసు పెరిగినట్టుగా కనిపించలేదు. కాబట్టి ఆ ఫ్లైట్ అట్లాంటిక్ మహాసముద్రం మీదకి వెళ్లిన తర్వాత అది వెళ్లే దారిలో ఆకాశంలో ఒక టైం పోర్టల్ ఏర్పడి ఉండొచ్చు. ఆ ఫ్లైట్ ఆ టైం పోర్టల్ లోకి వెళ్లడం వల్ల ఆ ఫ్లైట్ 37 సంవత్సరాల టైం ట్రావెల్ చేసి ఉండొచ్చు. అందుకోసమని సముద్రంలో కూడా వెతికినప్పుడు దానికి సంబంధించిన ఎలాంటి విషయాలు కూడా తెలియలేదు అని చాలా మంది వాదించారు. మరి ప్రపంచంలో ఇంత పెద్ద విషయం ఒకటి జరిగితే ఇది ఎవరికి తెలియకుండా ఎలా ఉంది? సో ఈ క్వశ్చన్ మీకు కూడా వచ్చింది కదా. దీనికి ఆన్సర్ ఏంటి అంటే, ఇలాంటి విషయం ఒకటి జరిగింది అని గవర్నమెంట్ గనక దీన్ని పబ్లిష్ చేస్తే ప్రపంచం మొత్తం కూడా ఒక పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. సో ప్రజలు ఫ్లైట్స్ ఎక్కడానికే భయపడతారు. అందుకోసమనే యుఎస్ గవర్నమెంట్ వెనిన్సులా గవర్నమెంట్ తో మాట్లాడి దీన్ని ఒక రహస్యంగా ఉంచారు అని చాలా మంది చెప్తున్నారు. అయితే ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఆ తర్వాత కాలంలో snopes.com అనే ఒక ఫ్యాక్ట్ చెక్ చేసే వెబ్సైట్ రీసెర్చ్ చేసినప్పుడు వాళ్ళకి దీనికి సంబంధించిన కొన్ని షాకింగ్ విషయాలు తెలిసాయి. అదేంటి అంటే, వాళ్ళ రీసెర్చ్ ప్రకారం ఇప్పటి వరకు నేను చెప్పిన మీరు విన్న స్టోరీ అంతా ఒక ఫేక్ స్టోరీ అని తెలిసింది. ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఈ స్టోరీని 1985 లో వీక్లీ వరల్డ్ న్యూస్ అనే ఒక మ్యాగజైన్ పబ్లిష్ చేసింది. అయితే ఇదొక రిలయబుల్ న్యూస్ మ్యాగజైన్ కాదు. కేవలం ఎక్కువ న్యూస్ మ్యాగజైన్స్ అమ్ముకోవడానికి వాళ్ళు ఇలాంటి ఫేక్ స్టోరీస్ ని క్రియేట్ చేసి రాసి అమ్ముతారు.
చేస్తారు సో దట్ వాళ్ళ మ్యాగజైన్ యొక్క సేల్స్ చాలా వరకు పెరుగుతాయి కాబట్టి. అందుకోసమైనా వీళ్ళు ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ని క్రియేట్ చేసి రాస్తారు, కానీ అందులో ఎలాంటి వాస్తవం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు రాసే న్యూస్ ఆర్టికల్స్ ఎలా ఉంటాయంటే, ఇన్సైడర్ ట్రేడింగ్ లో దొరికిపోయిన ఒక టైం ట్రావెలర్ బూమరాంగ్ తో ఒక వ్యక్తి తన మీద అతనే దాడి చేసుకొని మళ్ళీ తన మీద అతనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకున్నాడు. ఇలాంటి వింత వింత న్యూస్ ఆర్టికల్స్ రాసి వాటిని నమ్ముకుంటారు. మళ్ళీ ఈ ఫ్లైట్ 914 కి సంబంధించిన మిస్టరీని 1993లో అండ్ అలాగే 1999లో కూడా పబ్లిష్ చేశారు. ఇక్కడ ఇంకొక ఫన్నీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే, వాళ్ళు ఈ న్యూస్ పబ్లిష్ చేసిన ప్రతిసారి కూడా వెనిజులా కారకస్ ఎయిర్పోర్ట్ లో ఎవరైతే ఆ ఏరోప్లేన్ ని ఫస్ట్ టైం చూశాను అని చెప్పారో, అదే అతని పేరు జువన్ ఉన్నాడు కదా, అతనికి సంబంధించిన ఫోటోస్ ను కూడా ప్రింట్ చేశారు. కానీ ప్రతి ఆర్టికల్ లో వేరు వేరు మనుషులకు సంబంధించిన ఫోటోస్ ప్రింట్ చేశారు. అంటే వెనిజులా ఎయిర్పోర్ట్ లో వాళ్ళు చెప్పిన వ్యక్తి పేరు ఒకటే, కానీ మనిషి మాత్రం వేరు. సో ఆ పర్సన్ కూడా ఫేక్, అసలు జువన్ అనే ఒక పర్సన్ కూడా లేడు. అండ్ ఈ ఆర్టికల్స్ లో వాళ్ళు చూపించిన ఫ్లైట్ ఫోటోస్ కూడా నిజమైనవి కావు, అది ఫ్రీగా దొరికే ఒక స్టాక్ ఇమేజ్ అని తెలిసింది. ఫైనల్ గా అసలు 1955లో ఇలాంటి ఒక ఫ్లైట్ మిస్సింగ్ న్యూస్ రిపోర్ట్ అయిందో లేదో తెలుసుకోవడానికి అప్పటి అమెరికన్ న్యూస్ ఆర్కీవ్స్ కూడా వెతికారు. కానీ ఇలాంటి మిస్టీరియస్ గా ఫ్లైట్ మిస్ అయింది అని చూపించడానికి ఎలాంటి న్యూస్ ఆర్టికల్ కూడా దొరకలేదు. కాబట్టి ఇది 100% ఫేక్ స్టోరీ అని కన్ఫర్మ్ అయింది. అయితే 2019లో బ్రైట్ సైడ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ దీనిపై ఒక వీడియో చేసింది. అది విపరీతంగా వైరల్ అయింది. అప్పుడే ఈ ఫ్లైట్ గురించి చాలా మందికి తెలిసింది. అయితే వాళ్ళు కూడా వాళ్ళ వీడియోలో లాస్ట్ కి ఇదొక ఫేక్ స్టోరీ అని రివీల్ చేశారు. కానీ అందరూ ఆ వీడియోని పూర్తిగా చూడకపోవడం వల్ల ఇది నిజంగానే జరిగింది అని అనుకున్నారు. ఇది ఫ్లైట్ 914 మిస్టరీకి సంబంధించిన ఒక రియల్ ఫేక్ స్టోరీ. అందుకనే మేము అప్లోడ్ చేసే వీడియో కూడా ఖచ్చితంగా చివరి వరకు చూడండి. చివరి వరకు చూడకపోతే ఇలాంటి అనర్థాలే జరుగుతాయి. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో ఫన్నీగా కామెంట్ చేయండి. ఎవరైతే ఫన్నీగా చేస్తారో వాళ్ళ కామెంట్ ని ఖచ్చితంగా పిన్ చేస్తాను. ఎన్ని కామెంట్స్ చేస్తే అన్ని కామెంట్స్, వీలైన కామెంట్స్ ని పిన్ చేస్తాను. సో ఈ వీడియో కోసం మేము పెట్టిన ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, ఇక్కడ హైప్ అనే బటన్ కనిపిస్తుంది, ఖచ్చితంగా వీడియోకి హైప్ ఇవ్వండి సో దట్ ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.